రామూర్తి గారు మీరేమంటారు? సో ఈ పెట్టుబడుల విషయంలో అయితే కొంత ఫేక్ ప్రచారం జరగడం అనేది దురదృష్టకరం. సరే పార్టీల సంగతి పక్కన పెడితే మళ్ళీ క్యాన్సిల్ అయిందని చెప్పడం, లేకపోతే ఎటువంటి పెట్టుబడి రాలేదనడం, బట్ వాట్ ఈజ్ వాస్తవం ఏమిటి అని అనుకోవాలి? ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజంగానే ఫ్యూచర్ స్టేట్ అవ్వబోతోందా తెలంగాణ? ఎలా అర్థం చేసుకోవాలి? అందరికీ నమస్కారం. నాతో ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు మీకు నమస్కారం తెలియజేస్తూ, నిజంగా హైదరాబాద్ అనేది ఫ్యూచర్ సిటీ కాదండి, ధమాక్ లేకుండా మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ప్రజెంట్ బిగ్గెస్ట్ సిటీ. హైదరాబాద్ ఎప్పటి నుండో అభివృద్ధి చెందిన సిటీ ఇది. ఇంకా ఫ్యూచర్ సిటీ అంటే ఇంకెన్ని సంవత్సరాలు ఊదరగొడుతూ చేస్తారు. కాబట్టి ఈ స్టేట్మెంటే తప్పని నా అభిప్రాయం. రామూర్తి గారు సారీ ఫర్ ద అబ్జెక్షన్. చదువుకున్న వ్యక్తిగా రామూర్తి గారు సారీ ఫర్ ద అబ్జెక్షన్. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా మారుస్తాం. ఫ్యూచర్ సిటీ అనే విషయంలో ఇప్పుడు ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉందో అట్లాగే 4వ సిటీని మనం నిర్మిస్తామని. సిటీ ఓన్లీ స్టేట్ కాదు, ఆయన అన్నమాట సిటీ అన్నాడు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అని చెప్పారు. నేనేమంటున్నా, అది ఫ్యూచర్ సిటీ కాదు, అది బిగ్గెస్ట్ ప్రజెంట్ గ్లోబల్ సిటీ అని. ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ ఐటీ మంత్రి గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక గ్లోబల్ లీడర్ గా, ఒక ఐకాన్ గా, ఇండియా ఐకాన్ గా భారతదేశం నుండి వెళ్లి భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకురాని గొప్ప గొప్ప కంపెనీలు, ఈ ప్రైవేటు ఉద్యోగులు ఆ కంపెనీలలో పనిచేస్తున్నారు. అది మీ దగ్గర కూడా లిస్టు ఉంటది. కాబట్టి ఆయన పోయేటప్పుడు, అంతకుముందు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పోయినప్పుడు ఈయన మాట్లాడిన మాట ఏంది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఆస్తుల్ని తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి, అక్కడ దాచుకోవడానికి పోయాడు అని ఒక దుర్మార్గమైన, ఒక పొంతన లేని పదాలు వాడి అక్కడ ఆ పెట్టుబడులని నిజంగా అవహేళన చేసే విధంగా మాట్లాడారు. ఈ రోజు నేను అడుగుతున్నాను, ఇవాళ ఆయన తెచ్చినది ఏంటండి, చేసేది ఏంటండి? ఆయన తమ్ముని కంపెనీలకు పెట్టుబడులు పెట్టుకోవడానికి, వాళ్ళ సొంత కంపెనీలు డెవలప్ చేసుకోవడానికి, ఈ రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయడానికి ఏ ఒక్కటైనా ఈ రోజు మాట్లాడిన జేఎస్ రంజన్ గారు మనస్ఫూర్తిగా గుండె మీద చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను డిమాండ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ నుండి, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి ఈ రాష్ట్రానికి, లేదా ఈ రోజు 2 సార్లు పోయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వస్తున్నాయా, గుండె మీద చేసుకొని మనస్సాక్షిగా చెప్పాలనేది నేను డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి అన్ని ఊతలు కొట్టే వ్యవహారాలు అన్ని జరుగుతున్నాయి, చేస్తున్నాం అనేది ఎక్కడ కూడా ఒప్పందాలు లేవు, ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. ఏదో ఒక్కటి తప్ప, ఒకటో రెండో తప్ప ఎక్కడ కూడా ఒక క్లారిటీ ఒప్పందాలు లేవు. ఇగో గిన్ని వేల మందికి గిన్ని లక్షల కోట్లు, లేదా గిన్ని వేల కోట్లు ఇగో ఈ ప్రదేశంలో, ఈ ప్రాంతంలో ఈ కంపెనీకి వస్తుందనే ఒక మాట ఇంతవరకు ఈ పర్యటనలో జరగలేదు. కాబట్టి ఇది నిజంగా తెలంగాణ ప్రజల్ని ఇంకా వంచడం, ఇంకా మోసం చేయడం, అసలే మోసపూరితమైన మాటలతోటి తెలంగాణకు అధికారంలోకి వచ్చి, వివిధ గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చి ఒక్కడి కూడా అమలు చేయకుండా మోసం చేస్తూ ఒడ్డెక్కేటాక ఓడమల్లయ్య, ఒడ్డెక్కాక ఓడమల్లయ్య ఈ రాష్ట్ర ప్రజల్ని హింసిస్తున్నారు, వంచనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా కూడా అదే చేస్తారు. నేను అడుగుతున్నా, మీరు అప్పుడు అన్నారు కదా, మీరు అప్పుడు పోయి ఈ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారు కానీ, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుల కంపెనీలకి ఎక్కడ కూడా మేము ఒప్పందాలు చేయలేదు, కానీ మీరు చేస్తున్నారు. మీ తమ్ముడిని పక్కన కూర్చోబెట్టుకొని ఏ హోదాతో మీ తమ్ముడు మీ పక్కన కూర్చున్నాడో చెప్పాల్సిన అవసరం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. ఈ రాష్ట్ర మీకున్నది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి మీ దొంగ మాటలన్నీ అసలు ఆల్రెడీ ఇక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు పోయి అమెరికాలో కూడా మీ యొక్క దొంగ తిరుగు మాటలు, మీ యొక్క దోపిడి మాటలు, మీ దొంగ మాటలు అక్కడ కూడా అర్థమయ్యి తెలంగాణ ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది చేయొద్దని మీరు తెస్తే తేండి, అది తెస్తే అందరికీ లాభం. నేను తెలంగాణ ఉద్యమకారుగా, తెలంగాణ ఆకాంక్షను కోరే, అభివృద్ధిని కోరే వ్యక్తిగా ఖచ్చితంగా పెట్టుబడులు రావాల్సిందే, రావాలి. కానీ మీరు పోయిన విధానం, మీరు మాట్లాడుతున్న విధానం, మీరు కలుస్తున్న విధానం, మీరు చేస్తున్న మాటలు విధానం, ఇక్కడ ప్రజలు అసలు ఎక్కడ కూడా పొందలేదు. మీరు తెచ్చేటి మొత్తం అబద్ధాలు. కాబట్టి ఒక క్లారిటీతో ఇక్కడ మీరు ఏం జరిగిందండి, 2వ తారీఖున ఇక్కడ ఒక ఏది వంతెన కూలిపోతే
దాన్ని మరుగున పెట్టి వారం రోజుల తర్వాత మీరు అమెరికా వెళ్ళిపోయి ఇప్పుడు భట్టి విక్రమార్క తోటి ఒక స్టేట్మెంట్ చేసి ఇది బీఆర్ఎస్ కుట్ర లేదా బీఆర్ఎస్ అవినీతి పాలన అని ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మాటలకు సభ్య సమాజమే తలదించుకునే విధంగా ఉన్నది. కాబట్టి మీరు వెంటనే తుంగిశాల ఏ విధంగా కూలిందో మీరు చూసిగా, మీకు తెలుసా, మీకు తెలియదా, అమెరికాలో ప్రకటించండి. మీరు అమెరికాలో ఉన్నారు కదా, ప్రకటించండి. తుంగిశాల వాళ్ళు కూలిపోవడం నాకు తెలుసు, అయినా నేను చర్యలు తీసుకోవట్లేదు, వారం రోజుల తర్వాత నేను చర్యలు తీసుకున్నా అంటే మీరు ముక్కు నేలకు రాసి ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? అట్లాగా కనీసం స్పందించరా? వారం రోజుల తర్వాత అధికారులను కనీసం ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎందుకు అదే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా మేము చెప్పాము, ప్రజలకు తెలియజేశాము, మీరు అన్ని ఊదరగొట్టే మాటలు అబద్ధాలు చెప్పి ఇప్పుడు అదే నీళ్లు ఇప్పుడు వస్తున్నాయి. రంగనాయక సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, కొండపోశమ్మ సాగర్ గాని అన్ని నీళ్లు నిండుతున్నాయి అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల వల్ల. కాబట్టి మీ అబద్ధాలన్నీ బట్టబయలవుతున్నాయి. మీరు చేసేది మొత్తం అబద్ధాలు. ఇక మీ డోకర్ మాటలు తెలంగాణ ప్రజలకు అర్థం. ఖచ్చితంగా మీరు చేసే కంపెనీలు కూడా ఇప్పుడు చెప్పండి మీరు క్లియర్ గా, మీరు ఈ కంపెనీ తోటి ఇగో ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ రాష్ట్రానికి మా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కు ప్రకటించండి. మీ జయస్ రంజన్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రకటించమని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.